హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హైకోర్టు నుంచి జిల్లా కోర్టులతో పాటు హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏ జిల్లా వారైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ మాత్రమే కాదు మిగతా నోటిఫికేషన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 17 రకాల నోటిఫికేషన్స్ని డౌన్లోడ్ అయితే చేయడం జరిగింది. అందులో రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మిగతా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో ఉన్నాయి. మీకు కావాల్సినటువంటి వీడియో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 22,240 నుంచి 67,300 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. ఈ పోస్ట్కి మీరు ఎలా అప్లై చేయాలంటే హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సబ్మిట్ చేయొచ్చు అంటే జనవరి 8వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ కూడా ఏప్రిల్ 2025లో కండక్ట్ చేస్తారు. ఏ తేదీన నిర్వహిస్తారు, ఏ సమయంలో నిర్వహిస్తారు అనేది తర్వాత హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేసి అప్పుడు వెల్లడించడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్లో వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. టోటల్గా ఒక 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకునే వారికి స్థానిక భాష కూడా వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జూలై 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 34 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. అన్ని రకాల రిజర్వేషన్స్ని కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో పాటించడం అయితే జరుగుతుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ముందుగా ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకి ప్రశ్న అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం అయితే జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుంది. టోటల్గా 120 మినిట్స్లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అవన్నీ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్లో వస్తాయి. ఇంగ్లీష్లో మాత్రమే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే కనీసం 40% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. బీసీ క్యాండిడేట్స్ అయితే 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. క్వాలిఫై మార్క్స్ వస్తే జాబ్ వచ్చినట్టు కాదు కదా. ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో అవన్నీ కూడా రిజర్వేషన్స్, రోస్టర్ పాయింట్స్ అన్నీ కూడా చూసి సెలెక్షన్ అయితే చేస్తారు. మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే అవి క్వాలిఫై మార్క్స్, మినిమం ఆ క్వాలిఫై మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 600 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. మిగతా వారికి 400 రూపీస్ ఫీజు అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కదా, అది వెబ్సైట్లో మీకు డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరికైనా సరే సమానంగా మార్కులు వచ్చినట్లయితే ఎవరికైతే ఎక్కువ ఏజ్ అనేది ఉంటుందో వాళ్ళకి పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుందని నోటిఫికేషన్లో కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. మీరు కావాలంటే అవన్నీ కూడా చదువుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో ఏ రిజర్వేషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవి అందులో ఉమెన్ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని కేటాయించారు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం అనేది మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.